పాకిస్తాన్ ఏ ఉగ్రవాదాన్ని నమ్ముకొని బ్రతికిందో ఈరోజు అదే ఉగ్రవాదం నాశనం చేసేస్తుంది. నేను ఇస్లామాబాద్లో జరిగినటువంటి ఆ బాంబు బ్లాస్ట్ ఏదైతే ఉందో ఆత్మాహుతి దాడి, శుక్రవారం రోజు ప్రార్థనల సమయంలో జరిగిన ఈ యొక్క దాడిలో 31 మంది చనిపోయారు, 179 మంది గాయపడితే ఆ 179 మందిలో కూడా మరొక 5 చనిపోయారు. అంటే మృతుల సంఖ్య 36 పెరిగింది. దానికి సంబంధించి ఎవరు చేశారంటే భారతదేశం చేసింది, ఆఫ్ఘనిస్తాన్ అది ఇది అన్నది పాకిస్తాన్. ఇప్పుడేమొచ్చేసి ఐసీసీ ఆ దాడికి మేమే బాధ్యత వహిస్తున్నామని ఒప్పుకుంది ఐసీసీ. ఇప్పుడు దానికి సంబంధించి ఆ బ్లాస్ట్ చేసినటువంటి ఎవరైతే ఆత్మాహుతి దాడి ఉన్నారో ఆ దాడి చేసినటువంటి వాడి పేరు మహమ్మద్ యాసిర్. వాడు ఆఫ్ఘనిస్తాన్లో ట్రైనింగ్ అయ్యాడంట. ఆ ఆయుధాలు ఏ విధంగా నిర్వహించాలో, ఏ విధంగా బాంబ్ బ్లాస్ట్ చేయాలో అవన్నీ అక్కడ ట్రైనింగ్ అయ్యాడట 5 నెలలు. ఇప్పుడు ఐసీసీ చెప్పిన తర్వాత ప్రధాన సూత్రధారిని అలాగే మరొక 4 అరెస్ట్ చేశారు పాకిస్తాన్ పోలీసులు. ఇప్పుడు మరి ఐసీసీ చేసింది కదా, ఏమంటారు వీళ్ళు? ఇదే ఐసీసీ ఎంతో మందిని నాశనం చేసింది భారతదేశంలో, ఎన్నో ఉగ్రదాడులు చేసింది. అలాంటివే జైషే మహమ్మద్, లష్కరే తోయిబా కూడా. ఈరోజు నీ దేశానికి వచ్చేసరికి ఇప్పుడు ఎంత బాధగా ఉందా నీకు? అదే భారతదేశం ఎన్నిసార్లు మొత్తుకుంది. ఐసీసీ లాంటి సంస్థని, లష్కరే తోయిబాని, జైషే మహమ్మద్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అంటే ఎవరు నమ్మారా? ఈరోజు అదే ఐసీసీ నాశనం చేసేస్తుంది పాకిస్తాన్. మరి ఈరోజు అంతర్జాతీయ సమాజం ముందు ఏ విధంగా అడుగుతుంది? ఉగ్రవాదంతో మేము చాలా మందిని నాశనం చేసాము, ఇప్పుడు మమ్మల్ని నాశనం చేసేస్తున్నారని అడుగుతుందా? అడగగలదు అసలు పాకిస్తాన్? మింగలేక కక్కలేక అలాగే ఉండాలి ఇంకా పాకిస్తాన్ పరిస్థితి. లేదంటే భారత్ పేరు చెప్పడం తప్ప ఇంక రెండోది ఏం లేదు. అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురాగలదా? తీసుకొస్తే అక్కడ ఉంటారా? వాళ్ళు ఊరుకుంటారా? ముఖ్యంగా మనోళ్ళు ఊరుకుంటారా?